ఆల్ ఈ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, పచ్చి కొబ్బరి కారప్పొడండి. చేయడం చాలా ఈజీ. మనకి 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అందులోని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక అర స్పూను ధనియాలు, ఒక పావు స్పూను జీలకర్ర, ఒక పావు స్పూను ఆవాలు, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇవన్నాటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎన్ని రోజుల నుంచి వీడియోకి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, మా వారు, మా బాబు స్వామి మాల వేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళతో కలిసి నేను కూడా ప్రయాణం చేయవలసి వచ్చిందండి. రకరకాల టెంపుల్స్ అయితే చూశాను. ప్రతి గుడి యొక్క విశేషాన్ని, అక్కడ ఏవి అవైలబుల్‌గా ఉంటాయో అన్నది రానున్న వీడియోస్‌లో మీకైతే షేర్ చేస్తాను. కానీ చాలా చోట్ల ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారండి. నాకు కుదిరినప్పుడు మాత్రమే వీడియో తీయడం అయితే జరిగింది. సో, అందుకని ఒక 2 డేస్ అయితే అయింది మేము వచ్చి. ఫుల్ బాడీ పెయిన్స్. దానివల్ల వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఐయామ్ సో సారీ. కొంచెం లేట్ అయితే అయితాయి వీడియోస్ అయితేని మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా గోల్డెన్ డైమండ్స్ కదా మీరు. సో, ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేద్దామా? మనం వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని, అందులోని 1.5 టేబుల్ స్పూను నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నానండి. మన ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి నువ్వులైతే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు అందులోని ఒక పావు స్పూను పసుపు అయితే వేసుకుంటున్నానండి. అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. అందులోని అర చెక్క నిమ్మకాయ ఉంటుంది కదండీ! అంత చింతపండు అయితే వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపులన్నీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ అయితే పెట్టేద్దామండి. జస్ట్ లైట్‌గా బ్లెండ్ అయితే సరిపోతుంది. కోర్స్‌గాని. చూసారా? ఇలా కచ్చాబచ్చాగా బ్లెండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలనైతే యాడ్ చేసేసుకుందాము. ముదిరిన కొబ్బరైతే భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా మనం మిక్సీ పట్టేద్దాం. కోర్స్‌గా ఉంటే సరిపోతుందండి. మరి పేస్ట్‌లా అయితే అవ్వక్కర్లొద్దు. మనం పొడి అనుకుంటున్నాం కాబట్టి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అదేనండి కోర్స్‌గా మిక్సీ పడితే సరిపోతుంది. చూసారా? అప్పుడే మన కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక 2 డేస్ వరకు నిలువ ఉంటుందండి. దానికి మించి అయితే ఉండదు. దీన్ని రైస్‌లో గానీ, టిఫిన్స్‌లో గానీ సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పొడితో యమ్మీగా తినొచ్చు.